మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరకల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు. మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పట్లో కడతారు. మిగిలిన R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి కొంత డబ్బులు చెల్లించవలసింది. దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారు, చెల్లించి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎప్పట్లోగా మా ప్రాంతానికి కానీ, ఇటు భువనగిరికి కానీ, ఇటు తుంగతుర్తికి కానీ నీళ్లు అందిస్తారని చెప్పేసినటువంటి అంశాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు అడిగిన విషయంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి కొంత ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R పెండింగ్ ఉంది. తప్పనిసరిగా పూర్తి చేసి నకరికల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాలకి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నపై అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాగు నదిపై 2005వ సంవత్సరంలో జలయజ్ఞం పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అనే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినారు అధ్యక్ష. 2014 వరకు పనులు 90% పూర్తయినాయి. 2014 నుంచి 2026 వరకు తట్టడి మట్టి కూడా మళ్ళా ఎత్తలేదు, ఎక్కడ పని పూర్తి చేయలేదు. మాకు పెద్దవాగు బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. అది జీవనది, మాకందరికీ కూడా జీవనాడి కూడా అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాగజ్నగర్ మండలం, దయగాం మండలాలు 2 మండలాల్లో కలిపి 15,000 ఎకరాలకు 2 పంటలకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు అధ్యక్ష. జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ఇన్ కాగజ్నగర్ మండల్ ఆఫ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేసిన అధ్యక్ష 135 కోట్ల. సెంట్రల్ టీం వచ్చింది, ఎందుకంటే అది AIBP కింద శాంక్షన్ ప్రాజెక్ట్, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ టీం రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం వచ్చింది అధ్యక్ష. నాబార్డ్ టీం వచ్చింది అధ్యక్ష. వాళ్ళైతే దే ఆర్ విల్లింగ్ టు గివ్ లోన్. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే 15,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు, మేము లోన్ ఇస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టిపోయారు. నేను ఒక్కటే మంత్రి గారిని అడుగుతున్నాను, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వండి, ఒక్క ఉత్తరం రాయమనండి నాబార్డు. వాళ్ళు పూర్తి స్థాయిలో లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం, కానీ తక్కువ ఖర్చుతోటి ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. కనీసం మేము ఎన్నిసార్లు, నేనైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అయితే వెనుకబడ్డ జిల్లా అధ్యక్ష. 2.5 సంవత్సరాల్లో మా జిల్లాకు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఫ్లోర్లోనే ఉన్నారు కాబట్టి మా జిల్లాకు మీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాలి అధ్యక్ష. 2.5 సంవత్సరాలు గంటాపదంగా, ఐ కెన్ ప్రూవ్ ఇట్ బియాండ్ అవుట్. ఒక్క రూపాయి. నేనే 20 సార్లు ఈ ప్రాజెక్టు గురించి మంత్రి గారిని కలిసిన, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేటగారికల్ గా నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. ఐ వాంట్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ రిగార్డింగ్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ విత్ మినిమల్ కాస్ట్ దిస్ కెన్ బి కంప్లీటెడ్ అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సార్ ధన్యవాదాలు సార్. ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది. స్పీకర్ గారు చాలా రోజుల నుంచి గౌరవ మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో మరి R&R ప్యాకేజ్ సంబంధించిన ప్యాకేజ్ నెంబర్ 12, 13, 14, 4LD, 6LD
మరి ఉప్పర్పల్లి కెనాల్ ఇవన్నీ కూడా మరి మధ్యలో ఆగిపోయినాయి సార్. మరి ఇటు చివర అటు చివర కంప్లీట్ అయినాయి. కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి సార్. దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఆ ఫైల్ మూవ్మెంట్ చేస్తలేరు. మరి R&R ప్యాకేజ్ అట్లనే ఉన్నది. చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా మరి అక్కడక్కడ ఎకరము 2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా ఇష్యూస్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కొన్ని వేల ఎకరాలకు మరి నీరందించే ఆ ప్యాచ్ వర్క్లు కూడా చేయలేకపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇది ఎల్లారెడ్డిపేట మరి లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో దాదాపు 80% పేమెంట్ కూడా ఇచ్చినాం సార్. మరి అది మేఘా కన్స్ట్రక్షన్ వాళ్ళు మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఇంకొక 10-20 కోట్లు ఇచ్చినట్టయితే ఆ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ కూడా పూర్తి అవుతుంది. దాదాపు 7-8 విలేజ్లు మరి సిద్దిపేట దుబ్బాకు సంబంధించిన 10 గ్రామాలకు కూడా నీళ్ళు అందుతాయి సార్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి రివ్యూ పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు R&R కానీ మరి ల్యాండ్ అక్విజిషన్ కానీ వీటి మీద మరి త్వరలో గౌరవ మంత్రి గారు ఒక్కసారి సిద్దిపేట విజిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రివ్యూ పెట్టి రెవెన్యూ వారితో రివ్యూ పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్. వీటికి ఎన్నో లక్షల కోట్లు కూడా అవసరం లేదు సార్. చిన్న చిన్న పర్మిషన్లు, కోర్టు కేసులు, మరి ఎల్ఏకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద తక్షణమే ఒకసారి గౌరవ మంత్రి గారు మరి అధికారులతో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్. ఇంకొక చిన్న విషయం సార్, మరి గతంలో మిషన్ కాకతీయ మరి కంటిన్యూగా మేము గత ప్రభుత్వంలో 7 సంవత్సరాలు కంటిన్యూ చేసినాం సార్. ఇప్పుడు మిషన్ కాకతీయ మరి 2.5-3 సంవత్సరాల నుంచి మళ్ళీ చెర్లు కుంటలు కూడా పూర్తి స్థాయిలో మరి పిచ్చి మొక్కలు మొలిచి తుమ్మచెత్తతోటి నిండిపోయినాయి సార్. తూములు కూడా రిపేర్ చేయలేక ఆ పథకాన్ని మళ్ళీ మిషన్ కాకతీయను కంటిన్యూ చేయవలసిందిగా, ఇది అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ సార్. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆ చెరువులు క్లీన్ చేసుకోవడానికి ఆ మిషన్ కాకతీయ మరి ఆ స్కీమ్ ఏదైతే ఉందనో గతంలో దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కూడా మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మరి నేను వారి దృష్టికి తీసుకెళ్తున్నా సార్. ఈ ఇష్యూస్ మీద త్వరలోనే మరి ఇప్పుడు యాసంగి చాలా మంది మరి నాట్లు వేసుకున్నారు. ఈ ల్యాండ్ అక్విజిషన్ R&R ప్యాకేజ్ సంబంధించిన ఇష్యూస్ మరి పూడికలు తీయలేక కూడా చాలా మంది సొంత డబ్బులు వేసుకొని కాలువల పూడికలు తీస్తున్నారు. కొంత మినిమం బేసిక్ అమౌంట్ అన్న ఈ రిపేర్లకు ఇచ్చినట్టయితే మరి మా నియోజకవర్గం ముందు సార్ చాలా రైతులు బాధలో ఉన్నారు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నేను మనం మాట్లాడినట్టుగా సింగూర్ డ్యామ్ కు సంబంధించి రిపేర్స్ జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వ హయాంలోనే మరి మాకు చిన్నగన్పూర్ ఆనకట్ట ఏదైతే ఉందో దాని బండ్ రైజింగ్ కోసము మరి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది ఈ 2 years లో కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతిసారి కూడా సింగూరు నుంచి ఇక్కడికి నీళ్ళు రావడానికి కనీసం 15 days పడుతుంది అధ్యక్ష. అందుకని దాన్ని బండ్ పెద్ద చేయాలనే ఆలోచన, ఆనకట్ట రేజ్ చేయాలనే ఆలోచనతో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లయినా సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట వర్క్స్ కూడా కాంట్రాక్టర్ని పిలిపించి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే రైతులకు అది కంప్లీట్ అయిపోయినప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతానని అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, దానికి సంబంధించి రైతుల ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తక్కువ చేయడం జరిగింది. ఎక్కువ మునుపు గురవుతా ఉన్నాయి కాబట్టి మళ్ళొక్కసారి సర్వే చేసి, ఎందుకంటే ఇటు సైడ్ నర్సాపుకి వస్తుంది, అటు సైడ్ ఆందోళ్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఆందోళ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళకేమో కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. కానీ నర్సాపుర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకా కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. అది కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్కువ మరి ముంపు సబ్మర్జ్ అవుతుంది కాబట్టి దాన్ని రీసర్వే చేయించి రైతుల కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సిందిగా ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ మరి క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష 2 years వరకు ఈ సింగూర్ డ్యామ్ రిపేర్ అనేది. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వారందరికీ కూడా మరి క్రాప్ హాలిడే డిక్లరేషన్ కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గన్పూర్ ఆనకట్టని ఇమీడియట్ గా మరి రిపేర్ చేస్తే ఆ హైట్ ని పెంచాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతానని అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ
పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది అధ్యక్ష. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్లు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి అధ్యక్ష. 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ఐకి సార్ అయితే దాదాపు ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది అధ్యక్ష. మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులకు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చంద తర్వాత నాగర్ కర్నూలు వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తా ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 డేస్లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కె అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష మీ ద్వారా పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి బసవాపురానికి సంబంధించిన బసవాపురం ప్రాజెక్టు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం మరి మిత్రుడు వీరేశం గారు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈ బసవాపురం ప్రాజెక్టు మరి భువనగిరి ఇటు నకరికల్లు తుంగతుర్తి మరి ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేసే మరి ఈ ప్రాజెక్టు మరి ఇది దాదాపు పూర్తయినాక కూడా గత 2 ఏళ్ల నుంచి మరి మన ప్రభుత్వం వచ్చినాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను అనేకం చేసి ముఖ్యంగా రాగిరి దగ్గర ఏదైతే వరంగల్ బైపాస్ కటింగ్ చేపించి ఆ రోడ్ కటింగ్ చేపించి నీళ్లు వదిలే కార్యక్రమం, అట్లే బసవాపురం భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద 30 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అంతకుముందు విడుదల ఆ డబ్బులు అనేది పట్టించుకొని ఇచ్చే రైతులకు మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలే. మరి మంత్రి గారు మీరు వచ్చినాక వాళ్లకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టులో కొంత నీళ్లు నింపే కార్యక్రమం చేసి ఆ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ అయినాక ఈరోజు మొదటిసారిగా మొన్న ఆ రాగిరు ఆ బసవాపురం గేటు ఇడిచి మరి అక్కడ గోదావరి నీళ్లు ఉండే కార్యక్రమం భువనగిరి మండలం అట్లనే మరి వెలిగొండ మండల్ ఆ 2 మండలాలకు దాదాపు 20 చెర్లు నింపే కార్యక్రమం మీ ద్వారా ఈరోజు జరుగుతున్నందుకు మా ప్రాంత రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మంత్రి గారికి. మరి అట్లనే మరి దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఓటీలు అనేటి ఆ కాలువ మీద చేయాల్సిన అవసరం ఉంది. బసవాపురం కెనాల్ మీద ఓటీలు పెండింగ్ ఉన్నాయి. మరి అక్కడక్కడ కాలువలు కూడా చెరువులు నింపడానికి కెనాల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇదే కాకుండా మిగతా R&R ప్యాకేజ్ సంబంధించి కూడా ఇంకా 134 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇస్తే ఎందుకంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైచీలకు మరి రైతాంగానికి ఈ నియోజకవర్గాలలో మేలు జరుగుతుంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉందని మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎట్లయితే రాగిరు వరంగల్ బైపాస్ కటింగ్ చేయించిన భువనగిరిలో దాని ద్వారా 2 మండలాలకు నీళ్ళు వెళ్తున్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే ఇటు చిట్టాల దిక్కు కొంత వెలుగొండ ప్రాంతానికి కూడా నీళ్లు పోవడానికి మరి నల్గొండ ఇది భువనగిరి చిట్టాల రోడ్ దగ్గర కూడా రోడ్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ పూసల గోడౌన్ ఉంది, అక్కడ ఒక 200-300 మీటర్స్ మరి కెనాల్ కూడా పెండింగ్ ఉంది, ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇతరత్ర. అది ఒకటి కంప్లీట్ చేస్తే వెలుగొండ మిగతా భాగం అట్లా చిట్టాల దిక్కు కూడా నీళ్లు పోవడానికి రావణపేట మీదుగా ఆ ప్రాంతానికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. నమస్కారం. శ్రీ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వ్యవసాయం అందరు పంట పొలాలు వేసుకుని ఉన్న అధ్యక్ష SRSP DBM 60 డోర్నకల్కి వచ్చే కాలువ అధ్యక్ష గత కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు మరమ్మతులు కాకపోవడం వల్ల అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఓటీస్ సఫిషియంట్ లేకపోవడం వల్ల
అక్కడ ఏ ఒక్క చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఆకేరు పాలేరు మీద ఉన్న చెక్ డ్యాములు ఆనకట్టలు మొత్తం బ్రీచ్ అయ్యి గత 5 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు అధ్యక్ష. దయచేసి ఈ భయన వాగు నుంచి ఆ వాగులో కొంచెం వాటర్ వదిలితే పంటలు కొంచెం ఈ దాదాపు ఇంకొక 20 రోజుల్లో కోతలకు ఉన్నాయి అధ్యక్ష. ఒకే ఒక తడితోని పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి గారిని దయచేసి నాకు కొంచెం నీళ్ళు వదలాలని చెప్పేసి, అదేవిధంగా ఆ 60 DBM పైన పూర్తిగా మంత్రి గారు ఒక్కసారి విజిట్ చేసి ఆ కాలువ పనులు పూర్తి చేయించాల్సిందిగా మనవి కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా వీరభద్ర సాగర్ మరి దాదాపు 10 నుంచి 12 TMCల నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. వీరభద్ర సాగర్ దాదాపు 1000 కోట్లతోనే తక్కువ అమౌంట్తోని పెద్ద రిజర్వాయర్ లాగా చేసుకునే ఒక వెసులుబాటు ఉందని గతంలో మా రెవెన్యూ శాఖ మంత్రులు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వచ్చి ఒకసారి చూడడం జరిగింది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా పరిశీలించి అది ఏమన్నా మరి వయబిలిటీ ఫిజిబిలిటీ ఉంటే దాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, మీ ద్వారా నేను ఈరోజు ఇరిగేషన్ విషయంలో ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఈ శాసనసభలో చేయదలుచుకున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము రియలైజ్ చేసింది ఏంటంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R కొన్ని పాకెట్స్లో వదిలిపెట్టిపోయి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి లేకుండే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ డెసిషన్లో ఇరిగేషన్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి మొత్తం రాష్ట్రంలో ఇన్ ఎడిషన్ టు ది నార్మల్ బడ్జెట్ 5,000 కోట్లు ఈ జూన్ నెల లోపల ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో డ్యూ టు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఆర్ R&R ప్రాబ్లమ్స్ పనులు ఆగున్నాయో కేవలం ఇరిగేషన్ శాఖలో ల్యాండ్ అక్విజిషన్ R&Rకి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ కింద గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 5,000 కోట్లు వాళ్ళు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు మాట్లాడిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ R&R తప్పనిసరిగా జూన్ లోపల చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మీకు మాటిస్తూ, మరి పాల్వాయి హరీష్ గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అధ్యక్ష నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళ అందరూ కూడా చెప్పిన విషయాలకి నేను ప్రత్యేకంగా మీరు చెప్పిన విషయాల్లో అధికారులతో సమావేశపరిచి వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ ఇష్యూస్ అడ్రస్ చేస్తారని చెప్పి మీ ద్వారా వారికి ఈ సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మరి హరీష్ గారు చెప్పినట్టు ఆ జగన్నాథపురం ప్రాజెక్టు తప్పనిసరిగా మీరు అడిగిన విషయం వీ విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ ఇట్. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్ R&R ఇష్యూస్, కోర్టు కేసెస్ ఇష్యూస్, మరి ఎల్లారెడ్డిపేట లిఫ్ట్ విషయంలో కూడా సిద్దిపేట జిల్లాలో ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి వీ విల్ రివ్యూ ఇట్. డెఫినెట్లీ వీ విల్ ట్రై టు సాల్వ్ ది ఇష్యూ. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు సింగూర్ డ్యామ్ విషయంలో, అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎనే విషయాలు ల్యాండ్ అక్విజిషన్ కదా సరే తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ చేపడతామని చెప్పి నేను మాటిస్తూ, అదేవిధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కల్వకుర్తి స్కీమ్ విషయంలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. తప్పనిసరిగా ప్రత్యేకంగా మీది అధికారులు సమావేశపరిచి ఐ విల్ డూ నీడ్ఫుల్. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు బస్ స్టాప్ చెప్పారు. నేను మీకు వీరేశం గారికి ఇద్దరు కలిపి హామీ ఇస్తున్నా. గతంలో భట్టి గారు కూడా మీకు శాసనసభలో హామీ ఇచ్చారు. బస్వాపూర్లో ఎంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు ఇవ్వాలో మొత్తం కూడా 1-2 నెలలు అది రిలీజ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు SRSP DBM 60 గురించి, అదేవిధంగా భయన్న వాగ్ గురించి మాట్లాడు. తప్పనిసరిగా we will do whatever is best possible.